ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. వై నాట్ 175 అని చివరకు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని స్థితికి ఆ పార్టీ పతనమైంది. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలనే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ అధినేత పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. మనకు శాసనసభలో మెజార్టీ లేదని, శాసన మండలిలో మెజార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాడాలి అని వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీలదే ఇప్పుడు కీలక పాత్ర అని చెప్పారు. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి 30 మంది, టీడీపీకి 9 మంది, జనసేనకు 1, పీడీఎఫ్కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేటెడ్ అయిన సభ్యులు 8 మంది ఉన్నారు. మరో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రాయలసీమలోనే 5 ఎమ్మెల్సీలు ఈ బాటలో ఉన్నారని వినిపిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం, అలాగే మైనార్టీ వర్గానికే చెందిన మరో 2 ఎమ్మెల్సీలతో పాటు ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మరో 2 టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న జకియా ఖానం పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆమె ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో చేరడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటికి చెందిన తమను రాజకీయంగా ఎదగనీయకుండా వైసీపీలో కొందరు నేతలు కుట్ర పన్నారని జకియా ఖానం ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని, కేవలం తమను ఉత్సవ విగ్రహాల మాదిరిగానే చూశారని ఆమె బాధపడినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్సీలు కూడా ఇదే భావనతో ఉన్నట్లు వినికిడి. 5 ఏళ్లలో ఏనాడు వైసీపీ అధినేత జగన్ తమతో భేటీ కాలేదని, ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే తమను పిలిచి ప్రభుత్వం పోరాటం చేయాలి అంటున్నారని మరికొందరు ఎమ్మెల్సీలు మండిపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన 5 ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాగా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, వివాదాస్పదులైన నేతలు, అసభ్యంగా మాట్లాడుతూ బూతులు తిట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎలాంటి వివాదాలు లేనివారు, సౌమ్యులు అయితేనే టీడీపీలోకి చేర్చుకోవడానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరాలనుకుంటున్న వైసీపీ నేతలకు టీడీపీ నేతలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. పార్టీలో చేరికకు చంద్రబాబు, నారా లోకేష్ ఒప్పుకుంటేనే అని మెలిక పెడుతున్నారని సమాచారం.